వాలంటీర్ల వేదికగా రాజకీయ కుతంత్రానికి అధికార వైసీపీ తెరలేపింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయించొద్దని, వారి వద్ద ఉన్న ఫోన్లు, ట్యాబులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో దానికి కారణం విపక్షమనే ప్రచారం చేస్తోంది. అయితే అటు టీడీపీ కూడా ఈ ప్రచారాన్ని అదే స్థాయిలో తిప్పికొట్టి వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచుతోంది. ఏపీ రాజకీయం ఇప్పుడు మరోసారి వాలంటీర్ల చుట్టూ తిరుగుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ వాలంటీర్లను అడ్డు పెట్టుకుని విపక్షంపై అభాండాలు వేసేందుకు సిద్ధమైంది. అయితే వైసీపీ కుయుక్తులను ముందుగానే గ్రహించిన టీడీపీ దానికి దీటుగా సమాధానం ఇస్తోంది. వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ నిలిపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. అయితే దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. సచివాలయ క్షేత్రస్థాయి సిబ్బందిని ఉపయోగించి పెన్షన్ పంపిణీ చేయాలని కోరారు. ఇదే సమయంలో పెన్షన్ నిధులు బ్యాంకుల నుండి తీసుకునేందుకు వారికి అనుమతులు ఇప్పించాలి అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అధికార వైసీపీ ఈ వ్యవహారంపై సలహాదారు సజ్జలను రంగంలోకి దింపింది. ఈసారి వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అని చెప్పించింది. ఇదే సమయంలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టడానికి కారణం టీడీపీనే అంటూ విష ప్రచారం ప్రారంభించింది. పెన్షన్లు ఈసారి ఆలస్యం అయితే దానికి కారణం ఖజానా ఖాళీ కావడం కాదని విపక్షమే అనే దాన్ని ప్రచారంలో పెట్టేందుకు అన్ని పన్నాగాలు పన్నుతోంది. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఎవరు ఎప్పుడు పెట్టారు అని చూస్తే సరిగ్గా అంటే వాళ్ళ దాని మీదనే మేము ఇది తీసుకున్నాము, వాళ్ళ రిప్రజెంటేషను అని ఎలక్షన్ కమిషన్ దాంట్లోనే ఉంది. వాళ్ళ కంప్లైంట్స్ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాళ్ళని విధుల నుంచి తప్పించండి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఇచ్చిన కంప్లైంట్స్, అలాగే కోర్టులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేసిన కేసు మీద వచ్చిన డైరెక్షన్స్, వీటి ఆధారంగా మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఈ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి డైరెక్ట్ తెప్పించుకున్నారు. అక్కడ ఇది సెంట్రల్ దీని నుంచి వచ్చింది, సీఈఓకి వచ్చింది, అక్కడి నుంచి కిందికి వచ్చింది. వాలంటీర్లను పెన్షన్ పంపిణీ నుంచి తప్పించారు అంటూ దానికి టీడీపీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీనే కారణమంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. అయితే నిజానికి సిఎఫ్డి వాలంటీర్లపై నిషేధం విధించక ముందే వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేయించొచ్చని సీఈఓకు గతంలోనే లేఖ రాసింది. అటు సీఎస్ కు కూడా ఈ విషయాలను తెలియజేసింది. ఇదిలా ఉంటే సిఎఫ్డి ఫిర్యాదు కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయో లేదో పెన్షన్దారులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సీఎస్, సీఈఓలకు లేఖలు రాశారు. పింఛన్ల ఆలస్యం చేయొద్దని, సకాలంలోనే అందాలి అనే ఉద్దేశంతో లేఖ రాయడాన్ని వైసీపీ తప్పుబడుతోంది. పింఛన్ల ఆలస్యానికి కారణం టీడీపీనే అనే ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా చేయడం ప్రారంభించింది. అటు పార్టీ ఆఫీసులో వరుస మీడియా సమావేశాలు పెట్టి మరీ విపక్షంపై విషం చిమ్ముతోంది. ప్రతి నెల 2000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెన్షన్ల గురించి డబ్బులు ఉంచుతుంది. ఈ నెల కూడా 2000 కోట్ల రూపాయలు పింఛన్ల గురించి ప్రభుత్వం ఉంచినప్పటికీ కూడా గత 10 రోజులుగా గమనించాలి ప్రజలారా, ఏదైతే పింఛన్ల గురించి 2000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఉంచిందో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళిద్దరూ ఒకటై 10 రోజుల్లో 1500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి వారి బంధువులకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం డబ్బులన్నీ కూడా బిల్లుల రూపంలో చెల్లించేశారు. రేపు పింఛన్లు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు కాబట్టి రేపు మళ్ళీ ఈ తప్పుడు సమాచారాన్ని, ఈరోజు పింఛన్లు అందడం లేదంటే తెలుగుదేశం వాళ్ళ వల్ల అవ్వడం లేదు, తెలుగుదేశం వాళ్ళ వల్ల అందడం లేదని చెప్పి ఒక తప్పుడు సమాచారం ఇవ్వాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. పింఛన్లు 1వ తారీఖు నుంచే సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయించాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా
ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అని సిఎఫ్డి సిఎస్ కు సీఈఓకు గతంలోనే రాసిన లేఖలో పేర్కొంది. అయితే వీరి లేఖల విషయం ప్రస్తావించని ప్రభుత్వ సలహాదారు సజ్జల నెపాన్ని వీరిపై టీడీపీపై నెట్టి వచ్చే నెల 3 నుంచి పెన్షన్ల పంపిణీ జరగొచ్చు అన్నారు. అయితే ఎప్పుడూ 1 నుంచి 5వ తారీఖు లోపే పెన్షన్లు ఇచ్చేవారు. ఈసారి పెన్షన్లు ఇవ్వడానికి సొమ్ములు ఖజానాలో లేకపోవడం వల్లే వైసీపీ విపక్షాలపై విష ప్రచారానికి పూనుకుందనే వాదన వినిపిస్తోంది. తాజా లెక్కల ప్రకారం ప్రభుత్వ ఖజానాలో ప్రస్తుతం 318 కోట్లు మాత్రమే నగదున్నట్టు తెలుస్తోంది. పెన్షన్ల కోసం ఉంచిన సొమ్మును గత వారం రోజులుగా సొంత కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు వాడేశారు అని తెలుస్తోంది. ఒక్క మున్సిపల్ శాఖలోనే 1000 కోట్ల బిల్లులు చెల్లిస్తూ రహస్య జీవోలు జారీ చేశారు అంటున్నారు. దీంతో రేపటి నుండి పెన్షన్లు ఇచ్చేందుకు అవసరమైన 1958 కోట్ల విషయంలో చేతులెత్తేశారు అని తెలుస్తోంది. ఏపీలో పెన్షన్ల పంపిణీ విషయంలో అసలు నిజాన్ని దాచిపెట్టి టీడీపీపై నెపం నెట్టాలని వైసీపీ చూస్తున్నట్టు వాదన వినిపిస్తోంది. ఖజానా ఖాళీ కావడంతోనే పెన్షన్లు ఇవ్వలేక ఆ తప్పిదాన్ని ప్రతిపక్షాలపై నెట్టాలనే ప్రయత్నం చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.